హలో ఫ్రెండ్స్, ఈరోజు గుజరాతీ స్పెషల్ దాల్ ధోక్లీ ఎలా చేయాలో చూద్దాం. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. నేనైతే సింపుల్ ప్రాసెస్లో చూపిస్తున్నాను, మరి చూసేయండి. ముందుగా కుక్కర్ తీసుకొని దాంట్లో అరకప్పు వరకు కందిపప్పును తీసుకోవాలి. కందిపప్పును కుక్కర్లో వేసుకొని ఉడికించుకోవాలి. ముందుగా శుభ్రంగా ఒక 2 సార్లు కడగాలి. మీరు కావాలంటే అరగంట సేపు నాననిచ్చి ఆ తర్వాత ఉడికించుకోవడానికి ఉంచుకోవచ్చు. తర్వాత ఒక కప్పున్నర వరకు నీళ్లు వేసుకుంటున్నాను. ఈ కందిపప్పుతో పాటుగా కొద్దిగా ఉప్పు వేసుకుంటున్నా. ఆ తర్వాత కొంచెం పసుపు, తర్వాత కొద్దిగా నూనెను కూడా వేసుకుంటున్నాను. ఇప్పుడు విజిల్ ఉంచి 3 విజిల్లు వచ్చేంత వరకుగా ఉడకనివ్వాలి. ఈలోపు ధోక్లీకి కావాల్సినట్టుగా కొంచెం గోధుమ పిండిని తీసుకుంటున్నాను, ఒక అరకప్పు వరకు. దాంట్లోకి 1 స్పూను ఉప్మా రవ్వను వేసుకోవాలి. తర్వాత కొంచెం కారం, 1/2 స్పూన్ వరకు, 1/2 స్పూన్ వరకు పసుపు వేసుకుంటున్నా. తర్వాత వీటికి సరిపడేటట్టుగా ఒక 1/2 స్పూన్ వరకు సాల్ట్ వేసుకుంటున్నా. ఇంకొంచెం తక్కువగానే వేసుకున్నాను. తర్వాత ఒక 1/2 స్పూను అజ్వాయిన్ అండి, వాము తీసుకున్నాను. ఇలా చేతో నలుపుకుంటూ వేసుకోవాలి. తర్వాత వీటిలోకి 1 స్పూన్ వరకు నూనెను వేసుకోవాలి. తర్వాత వీటన్నింటిని ఒకసారి బాగా కలుపుకొని కొంచెం కొంచెంగా నీళ్ళని వేసుకుంటూ పిండిని ముద్ద చేసుకోవాలి. నీళ్ళన్నీ ఒకసారి వేసుకోకండి, నీళ్ళు ఎక్కువైపోతాయి. ఈ యొక్క పిండి ముద్ద అనేది మనకు కొంచెం గట్టిగా ఉండేటట్టుగా చూసుకోవాలి. మన చపాతీ పిండిలా కాకుండా పూరి పిండిలా ఉండేటట్టుగా చూసుకోవాలి. కొంచెం టైట్గా ఉండేటట్టుగా చూసుకోవాలి. మూత పెట్టుకొని ఒక పావు గంట సేపు పక్కన ఉంచుకుందాం. ఒక పావు గంట సేపులో ఇవన్నీ సెట్ అయి ఉంటుంది. అప్పుడు ఇలా చపాతీ పీట మీదకి ఈ విధంగా రుద్దుకోవాలి. పొడి పిండి అవసరం లేదు, నూనె కూడా అవసరం ఉండదండి. మనం పిండి కనుక పర్ఫెక్ట్గా కలుపుకుంటే ఇక్కడ మనకు నూనె కానీ పొడి పిండి కానీ అవసరం ఉండదు. తర్వాత ఇక్కడ ఒక గుండ్రాంటి చపాతీలాగా చేసుకోవాలి. కొంచెం మందంగా ఉండేటట్టుగా చూసుకోండి, మరి పలచగా కాకుండా. ఇలా చేసుకున్న తర్వాత ఏదైనా ఒక చిన్న మూత కానీ ఏదైనా కట్టర్ కానీ ఒక రౌండ్ షేప్ వచ్చేటట్టుగా వీటిని అనేది కట్ చేసుకోవాలి. నా దగ్గర ఇలాంటి చిన్న కట్టర్ ఉంటుందండి, మన కేక్కు సంబంధించిన వాటిల్లో ఉంటుంది. ఇలా నేను రౌండ్ బిల్లల్లా చేసుకున్నాను. వీటన్నింటిని ఇలా చేసేటప్పుడు మనకు ఎక్స్ట్రా పిండి అనేది మిగిలిపోతుంది. ఇలా నేను చేయంగా కొంచెం ఎక్స్ట్రా పిండి అనేది మిగిలింది. ఆ పిండిని ఏం చేయాలంటే ఈ విధంగా, మీకు కట్టర్ లేకపోయినా సరే ఈ విధంగా చూయించే విధంగా సన్నగా పొడవుగా చేసుకొని ఆ తర్వాత చిన్న చిన్న ఉండల్ని ఈ విధంగా చేసుకొని ఇలా బొటన వేలుతో ఒత్తుకుంటే సరిపోతుంది. ఇలా అయితే మనకు కొంచెం టైం ఎక్కువగా పడుతుంది. కాబట్టి కట్టర్తో మీకు టైం కుదిరితే కట్టర్తో కట్ చేయండి. తర్వాత 3 విజిల్లకు దించి చల్లార్చి ఆ తర్వాత పప్పు గుత్తితో ఈ విధంగా పప్పును రుబ్బుకున్నాను. ఆ తర్వాత కొద్దిగా నీళ్లు వేసుకొని పప్పు మనకి ఈ విధంగా వచ్చేటట్టుగా చూసుకోవాలి. తర్వాత ఇప్పుడు స్టవ్ ముట్టించి ఒక పాత్ర పెట్టుకొని దాంట్లో 2 స్పూన్ల వరకు నూనె వేసుకుంటున్నాను. ఈ యొక్క రెసిపీకి అయితే నెయ్యితో చేస్తారండి గుజరాతీ వాళ్ళైతే. తర్వాత దీంట్లోకి హింగువ వేసుకోవాలి. తర్వాత జీలకర్ర, ఆవాలు, మినపప్పు, శనగపప్పు, తాలింపు గింజలు అంటాం కదా, అవి 1 స్పూన్ వేసుకున్న. తర్వాత ఒక 3 పచ్చిమిరపకాయలను సన్నగా ముక్కల్లా కట్ చేసి వేసుకున్న. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసుకున్నాను. మీరు కావాలంటే అల్లం తురుము, వెల్లుల్లి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి కూడా వేసుకోవచ్చు. ఇవి కొంచెం వేగిన తర్వాత 3 టమోటాలను సన్నటి ముక్కల్లా కట్ చేసుకున్నాను. ఈ తాలింపులోకి వేసుకోవాలి. ఇలా కలుపుకొని సాల్ట్ కనుక వేసుకున్నామంటే టమాటో అనేది మనకు త్వరగా ఉడికిపోతుంది. దీంట్లో నుంచి కొంచెం లిక్విడ్ కూడా బయటకు వస్తుంది, టమాటో ఉడకడానికి సహాయపడుతుంది. ఇలా మూత వేసుకొని ఒక 2-3 నిమిషాలు ఉడకనిచ్చాను. ఇలా ఉడికేటప్పుడు ఇప్పుడు స్పైసెస్ అనేవి వేసుకుందాము. ఈ గ్రేవీకి సరిపడేటట్టుగా కారం వేసుకుంటున్నా. పచ్చిమిరపకాయలు కూడా వేసుకున్నాం కాబట్టి చూసి వేసుకోండి. తర్వాత కొద్దిగా పసుపు, సాల్ట్ ముందుగానే వేసుకున్నాము. ఇప్పుడు ధనియాల పొడి వేసుకుంటున్నాను. తర్వాత ఈ యొక్క మసాలాలు మాడకుండా కొంచెంగా నీళ్లు వేసుకొని ఇలా కలుపుకొని
ఈ యొక్క మసాలాను ఒక 2-3 నిమిషాల సేపు ఉడకనివ్వాలి. ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు కందిపప్పుని వేసుకోవాలి. రుబ్బి పెట్టుకున్నాం కదా. తర్వాత ఒకసారి కలుపుతున్నాను. పప్పు అనేది కొంచెం చిక్కగా ఉంది. ఇదే కుక్కర్లోకి ఇంకొంచెం నీళ్లు వేసుకొని కావాల్సిన లిక్విడ్ వచ్చేటట్టుగా చూసుకోవాలి. మనకు పప్పు అనేది ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు మూత పెట్టుకొని పప్పును పొర్లేటట్టుగా చూసుకోవాలి. ఒక 5 నిమిషాలకు పప్పు ఈ విధంగా పొర్లిపోతుంది. ఇప్పుడు ముందుగా సిద్ధం చేసుకున్న మనం ఈ యొక్క డోక్లీలు ఉన్నాయి కదా, వీటిల్లో వేసుకోవాలి. వీటిలో వేసుకుని ఒకసారి కలుపుకొని మీడియానికి మంటను పెట్టుకుంటూ ఈ పప్పుకు మూతను వేసుకొని దాదాపుగా 15 నిమిషాల సేపు ఉడకనివ్వాలి. ఇవి మనం పచ్చివే తీసుకున్నాం కాబట్టి ఈ పప్పులో బాగా ఉడకనిస్తే బాగుంటాయి, టేస్టీగా ఉంటాయి. తర్వాత లాస్ట్లో ఒక అర స్పూను గరం మసాలా వేసుకున్నాను. తర్వాత దాన్ని కూడా కలుపుకొని కొంచెం కొత్తిమీరను పైసన్ నుంచి వేసుకొని మూత పెట్టుకొని మరో 2-3 నిమిషాల సేపు ఉడకనిచ్చాను. తర్వాత దించుకొని సర్వ్ చేస్తే దాల్ ఢోక్లీ రెడీ. నార్త్ స్పెషల్లో చాలా బాగుంటుందండి ఇది. ఒకసారి నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. ఇంకా నా వీడియోస్ కనుక చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.